అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క ఇంటిలోకి రావాలని అనుకుంటున్నాడా? కాదు, అందరి గృహాలలోకి యేసు ప్రభువారు వద్దామనుకుంటున్నాడు. బైబిల్లో ఉంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. అంటే అన్ని గృహాల వారు ప్రభువుని, యేసు ప్రభువారిని ఆహ్వానిస్తే ఆయన వస్తాడు. వస్తే ఏమైద్ది అంటే వారు రక్షించబడతారు. రక్షణ అంటే వారి జీవితాలు పవిత్రంగా ఉంటాయి. జీవితం అంటే ప్రాణం ఉన్నటువంటి మనిషి యొక్క జీవన మనుగడ. ప్రాణాలు ఉన్నాయి మనుషులకి, కానీ మనుషుల జీవితాలకు పవిత్రత అయితే లేదు. పవిత్రత లేని మనుషులు లోకంలో చాలామంది ఉన్నారు. అసలు మానవుని పుట్టకే పవిత్రం కాదు, ఒక జీవితమే పవిత్రం కాదు. అందుకే మానవుడు జన్మ కర్మ పాపంలో ఉన్న వ్యక్తి. వారెవరైనా కానీ మానవులలో పాపం ఉన్నది. చూడండి, కావాలంటే మీరు మానవులలో పాపం ఉందని రుజువేంటి మీకు తెలుసా అమ్మా? మనుషుల్లో పాపం ఉంది, వారి హృదయాలు పవిత్రంగా లేవు. రుజువేంటి? చాలా రుజువులు ఉన్నాయి. ఉదాహరణకు, మానవుడు కొడతాడు, మానవుడు తిడతాడు, మనుష్యుడు అబద్ధమాడతాడు, మనిషి దొంగతనం చేస్తాడు. పశువులు చేస్తాయా ఇవన్నీ? పశువులు చేస్తాయా? చెయ్యవు. మనుషులు ఇవన్నీ చేస్తారు. అంటే మనుషులు ఇలాంటివి అవసరం లేని చేస్తున్నారంటే వాళ్ళు అపవిత్రమైన జీవితం జీవిస్తున్నారని అర్థం. అంటే ఎవరు అంటే అందరూ. స్వార్థం ఉంటుంది, అది కూడా అపవిత్రమే. కక్షలు ఉంటాయి, కొంతమంది చంపేవాళ్ళు కూడా ఉంటారు లోకంలో, ఇది కూడా అపవిత్రమే. ఇలాంటి అపవిత్రమైనటువంటి మానవులు ఏ మనిషి అయినా, ఏ మనుషులైనా, ఏ ఊరు వారైనా, ఏ మండలమైనా, ఏ ప్రాంతమైనా, అసలు టోటల్గా ప్రపంచమంతా ప్రతి గృహములో యేసు ప్రభుని స్వీకరించాలి. నాకు యేసు ప్రభు కావాలని కోరుకోవాలి. ఎందుకు అంటే అపవిత్రమైన జీవితంతో మానవుడు భోంచేసిన అపవిత్రమైన మనిషే. అపవిత్రమైన జీవితం కలిగి వస్త్రాలు వేసుకున్నా, మంచి వస్త్రాలు వేసుకున్నా అపవిత్రమైన వాడే. అంటే తన భోజనం మనిషిని పవిత్రపరచదు, తన వస్త్రాలు మనిషిని పవిత్రపరచలేవు. మంచి బిల్డింగ్లో ఉన్న మనిషి అపవిత్రుడే. తన కట్టుకున్న కట్టడం మనిషిని అపవిత్రంగా నుంచి పవిత్రతలోకి మార్చదు. ఏదైనా తీసుకో, ఒక వస్తువైనా కానీ, వేరొక మనిషి అయినా కానీ, మనిషినైనా కానీ, మరి కలిసి జీవిస్తున్న ఏ ఒక్కరి మనిషి యొక్క అపవిత్రత మరొక వ్యక్తి తీసివేయలేడు. ఈ అపవిత్రత ఉన్నంతకాలం మానవుడు పాపంలో ఉన్నట్టు. కనుక పాపంలో ఉన్న ప్రతి మానవుని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఎక్కడుండి ఆహ్వానిస్తున్నాడు తెలుసా? భూలోకానికి వచ్చి, నరుడుగా వచ్చి. నరుడుగా రావటం ఏంటి? దేవుడు అంటే ఒక చోట పెడితే ఉండేవాడు కదా. నరుడేంటి? నరుడు కాడు, దేవుడు. కానీ నరుడుగా వచ్చాడు. దేనికి వచ్చాడు? మానవులమైన మన యొక్క అపవిత్రతను తీసివేయడానికి వచ్చాడు. అవునా? అపవిత్రత తీసేయాలంటే ఏమి ఇవ్వాలి దేవునికి? ఏమి ఇవ్వనవసరం లేదు. డబ్బులు అవసరంలా, ఏమన్నా బంగారం అవసరంలా. బైబిల్లో ఉందన్నమాట. ఏమనంటే, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనిషి అపవిత్రత నుంచి బయటికి రాలేడు అని.
అంటే విమోచించబడలేడు అని. మరి ఎట్లా మానవుడు పవిత్రంగా ఉండగలడు? బంగారం కాదంట, వెండి కాదంట, నరులు కాదంట, వస్తువులు కాదంట, గృహాలు కాదంట, వస్త్రాలు కాదంట, ఆహారం కాదంట, మరి ఎవరండి? మనుషులు కూడా కాదంట. ఏ మనిషిని పవిత్రం చేయకుండా మరి ఎట్లా పవిత్రమవుతాడంటే దేవుడే, యేసు ప్రభువారే సాక్షాత్ నరుడిగా భూలోకానికి వచ్చాడు. ఎందుకు దేవుడు ఎలా పవిత్రపరుస్తాడు? మనుషులు పవిత్రపరచపోతుంటే దేవుడే కదా మానవుని సృష్టించింది కనుక నరులను సృష్టించింది దేవుడు. ఆ బాధ్యత దేవునికే కలిగింది. వారు ఎవరైనా యేసు ప్రభువుకు నమస్కరించకపోయినా ఆయన భూలోకానికి 2025 సంవత్సరముల క్రితము నరుడుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఇందాక నుంచి చెప్తున్నదే, పవిత్రపరచడానికి వచ్చాడు. ఎవరికండి ఆ పవిత్రత? ఎవరికి అంటే పాపంలో ఉన్న ప్రతి ఒక్కరికి. ఎవరు ఆ పాపులంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయ్యో, మహిమ పోవటం ఏంటి? మహిమ పొందుకోపోవడం అంటే మానవుడు పరిపూర్ణ సంతోషి కాడు. పాపం హృదయంలో ఉన్న దాన్ని బట్టి ఆ పాపం తీసివేస్తే మానవుడు పరిపూర్ణ సంతోషి అవుతాడు. అసలు మానవుడు పరిపూర్ణ మానవుడు అవుతాడు, నిత్య సంతోషి అవుతాడు, నిత్య జీవానికి వారసుడవుతాడు, నిత్య శాంతికి వారసుడవుతాడు, నిత్య మోక్షానికి వారసుడవుతాడు. చూసారా? ఇలాంటి మానవుడిగా దేవుడు చూడాలని చదువున్నా, అందచందాలున్నా, కులగోత్రాలున్నా, మంది మార్బలమున్నా, డబ్బున్నా ఈ పాపం ఉండకూడదు హృదయంలో ఉంది గనక ఈ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు జన్మలో కర్మలో పాపం లేని దేవుడు ఈ లోకానికి వచ్చాడు నరుడుగా. వచ్చి ఏం చేశాడు అంటే హృదయం శుద్ధి చేసే, హృదయంలో ఉన్న పాపం తీసివేసే, అంటే మానవుడు పవిత్రమయ్యే ఔషధమును చిందించాడు సిలువలో. ఏంటి ఔషధం? రక్తము. యేసు రక్తము. ఏ రక్తం? గొడ్ల రక్తం కాదు, మేకల రక్తం కాదు, ఎడ్ల రక్తం కాదు, కోడల రక్తం కాదు, ఏ జంతువు రక్తం కాదు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అంటే యేసు రక్తమే, యేసు ప్రభు రక్తమే హృదయాన్ని శుద్ధి చేసిద్దా? అవును, 100% నువ్వు అవునన్నా కాదన్నా వద్దన్నా ఇప్పుడు కాదన్నా హేళన చేసినా అసహించుకున్నా యేసు రక్తంతో నీ హృదయం కడగబడపోతే నీకు రక్షణ ఉండదు. అన్నీ ఉంటాయి, రక్షణ లేకపోతే అన్నీ ఉన్నా ఒకనాడు చనిపోతే నరకం వెళ్ళాలి. ఆ నరకం వెళ్ళకూడదనే ప్రేమామూర్తి దేవుడు లోకమును ఎంతో ప్రేమించడని బైబిల్లో ఉంది. లోకమును ఎంతో ప్రేమించే దేవుడు, విరివిగా ప్రేమించే దేవుడు, ప్రాణం పెట్టునంతగా ప్రేమించే దేవుడు తగ్గించుకొని భూలోకానికి వచ్చి హేళన చేయబడ్డాడు, అపహాస్యం చేయబడ్డాడు, నిందించబడ్డాడు, కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు, చెంప మీద వెంట్రుకలు పెరిగి వేశారు, కన్నీరు కార్చాడు, ఆకలి దప్పికలు పొందాడు, వస్త్రాలకు దూరమైనాడు, సిలువలో వ్రేలాడదీయబడ్డాడు యేసు ప్రభువారు. ఎంత మంచి దేవుడు! నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువులు నీ హృదయం శుద్ధి అవటానికి ఎప్పుడన్నా పవిత్రమైన ఔషధం ఇక్కడుంది అక్కడుందని చెప్పారా? ఎక్కడన్నా ఉంటే చూడండి. లేదు. ఇది సిద్ధాంతం కాదు, ఇది చరిత్ర, ఇది అవహేళన కాదు, ఇది మన కొరకు దేవుడు అగచాట్లు పాలైనటువంటి సత్య సాక్ష్యం. కనుక నీ హృదయంలో ప్రభు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే ప్రభు నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడతావో యేసయ్య నీ హృదయంలోకి వచ్చేస్తాడు. అప్పుడు నీకు ఎట్లా ఉంటుంది తెలుసునా? మనసు ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఇక తిట్టే నువ్వు తిట్టలేవు, కొట్టే నువ్వు కొట్టలేవు, అబద్ధమాడే నువ్వు అబద్ధమాడలేవు, దొంగతనం చేసే నువ్వు దొంగతనం చేయలేవు, బూతులాడే నువ్వు బూతులాడలేవు. చెడు వ్యసనాలు, నీ భార్యను బాధ పెట్టే, నీ భర్తను దుఃఖపెట్టే వ్యసనాలు, ఇక అటు జోలు పోలేవు. నువ్వు ఇక నీ ధనాన్ని పాపానికి ఉపయోగించలేవు, నీ ఆరోగ్యాన్ని పాపానికి వాడలేవు. ప్రాణము, ఆత్మ, దేహము దేవుని పరంపర అవుతాయి. ఎప్పుడు? యేసు దేవుని యొక్క
రక్తధారలు నీ హృదయాన్ని తగిలినప్పుడు, అంటే యేసునాథుని విశ్వసించినప్పుడు, అవునయ్యా నువ్వు వచ్చినావు భూలోకానికి నమ్ముతున్నాను, నా పాప దోషం నీ మీద వేసుకున్నావు, నీ రక్తముతో నా హృదయం కడిగినందుకు స్తోత్రాలని ఆ విశ్వాసంతో ప్రభువును స్వీకరించినప్పుడు తప్పకుండా నువ్వు పవిత్రమవుతావు. నువ్వు చిన్నవైనా పెద్దవైనా ఆడైనా మగైనా ఏ భాష అయినా ఏ రాష్ట్రమైనా లోకంలో ఉన్న నువ్వు ఎవరైనా కానీ హృదయం శుద్ధి పొందుతావు, నెమ్మది శాంతి సమాధానం పొందుకుంటావు. ఇదే దేవుడు దీని కొరకే భూలోకానికి వచ్చాడు. ఇలా నీ హృదయం పవిత్రం అవడానికి యేసుప్రభునాథుడిని హృదయంలో చేర్చుకుంటే నీ జీవితం రక్షించబడుతుంది. నీ ప్రాణాత్మ దేహాలు సౌఖ్యాన్ని పొందుతాయి ప్రభువులో. కష్ట సుఖాలు వచ్చినా కానీ నిబ్బరంగా ఉంటావు, నవీనంగా ఉంటావు. నీ చూపులో మార్పు వచ్చుద్ది, నీ ప్రవర్తనలో మార్పు వచ్చుద్ది, నీ ఆలోచనలో మార్పు వచ్చుద్ది, నీ నడకలో మార్పు వచ్చుద్ది. లోకంలో నీ గౌరవం లేకపోయినా దేవుని దగ్గర గౌరవం వస్తుంది. దేవుడే గౌరవించకపోతే లోకం ఎంత గౌరవిస్తే ఏం ఉపయోగం, ఏమి లాభం? దేవుడే కాదంటే ఏమైపోతాం? కనుక దేవుడు ఇన్నిచ్చి ఇవ్వగూడిన పాపం నీలో ఒకటి ఉంది, అది నీ హృదయంలో ఉన్నది, నిన్ను గాయపరుస్తుంది, నీ తోటి వారిని గాయపరుస్తుంది. నీకు ఉపయోగం లేదు, ఎదుటి వారికి ఉపయోగం లేదు. నీలో ఉన్న పాపాన్ని బట్టి ఆ పాపం తీసివేస్తాను, నా రక్తమే శరణ్యం, నేను తగ్గించుకొని పరలోకం నుండి భూలోకానికి వచ్చాను, నేను చనిపోయి సమాజపడి తిరిగి లేచి నీతో మాట్లాడుతున్నాను, నా రక్తాన్ని ఆశ్రయించి బిడ్డ అంటాం తప్ప తప్పు కానే కాదు. నువ్వు తప్పు పడితే, తప్పుల మీద తప్పు చేస్తే ఇంకా నష్టం. ఆ నష్టం నుంచి బయటికి రా. ప్రియ అమ్మాయ్య, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దుష్మాన్పేట గ్రామస్తులారా, ప్రియ బల్లాపల్లి మండలం వారులారా, ప్రియ లోకస్తులారా, లోక స్నేహితులారా, ఈ రాత్రి వేళ మీరు దేవుని స్నేహితులు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఇలాంటి రక్షణ భాగ్యం పొందుకున్న వ్యక్తి లూకా సువార్తలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇతడును అబ్రహాము కుమారుడని. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అబ్రహాము విశ్వాసి, అబ్రహాం దేవుని సొత్తు. దేవుని నమ్ముకొని దేవుని దారిలో వెళ్ళే వ్యక్తి ఒక అబ్రహామే కాదు, యేసు నమ్మిన ప్రతి ఒక్కరూ అబ్రహాం సంతానం దేవుని సొత్తు అవుతారు. అలా ఇతడును అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాం ఎలా నమ్మాడో ఇతడు కూడా నమ్మాడు అని ఒక వ్యక్తి గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు లూకా సువార్త 19వ అధ్యాయంలో. ఆ వ్యక్తి జక్కయ్య అనే ఒక ఆఫీసర్. ఆయన చదువు లేనివాడు కాదు, ఆయన అల్లరిచిల్లరగా తిరిగేవాడు కాడు, ఆయన మరి డబ్బు లేనివాడు కాడు, ఆయన ఆరోగ్యం లేనివాడు కాడు, ఆయన అన్నీ ఉన్నాయి ఆయనకు నాకు తెలిసి. మరి ఆయనకు ఉండకూడని పాపం ఒకటి ఉంది, మనుషుల్ని బాధ పెట్టే పాపం. హృదయంలో పాపం ఉంది కనుక మనుషుల్ని బాధ పెడతారు. తను కూడా తృప్తిగా లేడు, మనశ్శాంతిగా లేడు, తను కూడా కలవరంలో ఉన్నాడు, తను కూడా అగచాట్లలో ఉన్నాడు. అది పాపాన్ని బట్టి వచ్చినటువంటి ఆ యొక్క కలవరపాటు అగచాట్లు కనుక మనుషులకి దుఃఖకరంగా ఉన్నాడు, తనకు కూడా తృప్తిగా లేనటువంటి జీవితం జీవిస్తున్నాడు జక్కయ్య. అలాంటి జక్కయ్య యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నాడు, అనగా తన హృదయంలో చేర్చుకున్నాడు, ఇంట్లో కూడా పిలిచాడు, రక్షించబడ్డాడు. ఆ రక్షణ కొరకు ఏం చేశాడంటే అంత చదువుకొని కూడా, అంత జాబ్ చేస్తూ కూడా, అర్థమవుతుందా, పరిగెత్తాడు రక్షణ కొరకు. ఏం చేశాడు? పరుగులు తీశాడు, అడుగు వెంటడుగు, అడుగు వెంటడుగు, సిగ్గుపడకుండా, ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా. అప్పటికే జక్కయ్యని అంటారు పాపి, పాపి, పాపి అయిన మనుషుడు, పాపి అయిన మనుషుడని ఒక ముద్రపడింది జక్కయ్య మీద. పరుగు తీసుకుంటూ అడుగు వెంట అడుగు ముందుకే కానీ వెనక అడుగు వేయలా. యేసు పేరు విన్నాడు, యేసును చూడాలనుకున్నాడు. అడుగు వేసుకుంటూ వస్తూ చూడగా మామూలుగా తన పొట్టివాడు, జనం గుంపు కూడా ఉంటారు కనుక యేసుప్రభుని చూడలేకపోతున్నాడు, చూడలేని వాడుగా ఉన్నాడు. ఆ పరుగొందుకొని ఒక మేడి చెట్టు ఎక్కాడు. చూసారా, మేడి చెట్టు ఎక్కాడు యేసుప్రభు వారు. మేడి చెట్టు క్రిందగా వెళ్తున్నాడు. ఆ మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్య యేసయ్యను చూస్తున్నాడు. మేడి చెట్టు కిందకు వస్తూ దారిలో ఆగి జక్కయ్యను యేసుప్రభు వారు జక్కయ్యను చూస్తున్నాడు. చూసారా, రక్షణ కొరకు పరిగెత్తినటువంటి జక్కయ్యను ప్రభువు నిర్లక్ష్యం చేయలేదు. అది గొప్ప రక్షణ, నిత్య రక్షణ. అది
జీవపు రక్షణది, పరలోకం తీసుకెళ్లే రక్షణది. ఆ రక్షణ కొరకు ఏమాత్రం జక్కయ్య నిర్లక్ష్యం చేయలా. ఆ జక్కయ్యను రక్షించడానికి దేవుడికి కూడా నిర్లక్ష్యము చేయలా. దేవుడికి జక్కయ్య సరిపోయింది. రక్షించే నాదుడు యేసు ప్రభువు వారికి రక్షణ పొందుతున్న జక్కయ్యకు అక్కడ సరిపోయిందన్నమాట. ఈరోజు నీకు దేవుడికి సరిపోయిందా? నీకు దేవుడికి మధ్య వివాదం ఉన్నది, నీకు దేవుడికి మధ్య కలహం ఉన్నది, నీకు దేవుడికి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏంటా భేదాభిప్రాయం? ఏంది వివాదం? ఏందా కలహం? అంటే నీలో ఉన్న పాపమే నిన్ను భ్రష్టు పట్టిస్తుంది. జాగ్రత్త. చనిపోతే నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరకం తప్పించడానికే ప్రభువారి లోకానికి వచ్చాడు గనక నీలో ఉన్న పాపం తీసివేసుకో. అది నీ వల్ల, నా వల్ల, ఎవరి వల్ల కాదు. ఒక చిన్న ప్రార్థన చేసుకో. నా హృదయంలోకి రా యేసునాథుడా అని కోరంతే. ఎందుకన్నానంటే ఈ మాట సామెతలు 23వ అధ్యాయం ఉందన్నమాట. 26వ వచనం, 25 కాబోలు, బహుశా ఏదో ఒక వచనంలో, కుమారుడా నీ హృదయమును నాకిమ్మన్నాడు. ఆయన అన్నమాటకు నీకు ఆయనకు సరిపోవాలంటే, జక్కయ్యకు దేవుని సరిపోయిందంటే హృదయం ఇచ్చాడు. అట్లనే యేసు వారు చెప్పారు, నేను సృష్టించిన సృష్టికర్త నీకు సరిపడాలంటే, దేవుడు దారిలో నీవు, నీ దారిలో దేవుడు రావాలంటే ఆయన అడిగేది హృదయం. నీ ధనం కాదు, నీ ఆస్తి కాదు, నీ అందచందాలు కాదు, నీ కలవరంతో ఉన్న హృదయం. నీ హృదయం అడుగుతున్నాడు కనుక నా హృదయంలోకి రా ప్రభు అంటే ఆయన హృదయం ఇచ్చేసినట్టు ఆయనకు. కనుక ఇస్తున్నాను ప్రభు నా హృదయం. ఇప్పటిదాకా నా హృదయ ద్వారా తెరవలా, నిన్ను అడగలా రమ్మని లోపలికి. నా హృదయంలోకి రా ప్రభు అంటే చాలు. యేసు ప్రభు వస్తాడు, ఇలా ఆయన చిందించిన రక్తధారలతో లోపలికి వస్తాడు. ఆయన పవిత్రమూర్తి. నీ కొరకు నా కొరకు గాయాల పాలయ్యాడు, సొగసు స్వరూపం కోల్పోయాడు, తల మొదలు అరికాల వరకు రక్తదేహము, వేదన పాలయ్యాడు, నిందల పాలయ్యాడు, నల్లగొట్టబడ్డాడు. అలా రక్తంతో, ఆయన కార్చిన రక్తంతో నీ హృదయంలోకి వస్తాడు. నువ్వు హృదయంలోకి రమ్మన్నావు గనక నీ హృదయాన్ని ఆ పవిత్రమూర్తి యేసు ప్రభువారు తన హృదయంలోకి వచ్చిన కారణం ఏంటంటే కేవలం ఆయన రక్తంతో నీ హృదయం కడగడానికి. అడిగి చూడు, అడుగు, నమ్ము, ధనుడు అవుతావు. బైబిల్లో ఉంది, మత్తయి 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని. చూసావు? అప్పుడు దాకా నీకు అర్థం కాదు దేవుని గురించి. నా హృదయంలోకి రా ప్రభువును, నీ రక్తంతో నా హృదయం కడుగునాయనను. నా పాప జీవితం వల్ల నేను చేర్చుకోలేకపోయాను, నీ రక్తదారుల వలన హృదయం శుద్ధి అయితే విన్నాను. ఇప్పుడు నేను విశ్వసిస్తున్నాను వినుట వలన. నా మురికి జీవితం మార్చయ్యా, నా కోపం తీసేయ్యా, నా గర్వం తీసేనాయన, నా అహంకారం తీసేయ్యా, నా పక్షపాతం తీసివేనాయన, నా చెడు ప్రతిదీ నీలో ఏముందో అది ప్రభువును తీసివేయమని అడుగు. లేదన్నావంటే నీలో ఉన్న నీలోనే ఉంటుంది, అది కూడా పాపం. తెలిసి ప్రభువును స్వీకరించకపోతే ఇంకా పాపానికి పాపం కట్టుకున్నట్టు. ఎందుకు? హృదయం శుద్ధి చేసే రక్తం ఉందంటే కడుక్కోవట్లేదు. ముళ్ళు దొక్కావు, ముళ్ళు తీసుకోమన్నారు, పక్కవాళ్ళు తీసుకోవట్లా. గుచ్చుకున్నప్పుడే ముళ్ళు తీస్తే సింపుల్గా అయిపోయింది. ముళ్ళు ఉందని చెప్పినా తీసుకోవట్లా. ఏమైద్దా ముళ్ళు? నీ ఒంటి బరువు కాలి అరికాల మీద పడి ఆ ముళ్ళు ఇంకా లోపలికి పోయిద్ది, ఇంకా సెప్టిక్ అయింది, ఎముకగా బట్టిది. ఎంత ప్రమాదం అది, ఎంత ప్రయాస అది, ఎంత ఖర్చు అది, సర్జరీ దాకా వెళ్ళిద్ది అది. చూసావా? యేసు రక్తం నీ హృదయం కడిగిద్దని నీకు తెలిసి కూడా ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచాడని తెలిసి కూడా ఆ రక్తం నిర్లక్ష్యం చేస్తే చాలా నష్టపోతావు. అలా నష్ట జీవితానికి గురికామాకని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక జక్కయ్య యేసుప్రభుని చూశాడు, యేసుప్రభు వారు జక్కయ్యని చూసే ఒకరినొకరు చూసుకొని, జక్కయ్య దిగిరా అన్నాడు. చెట్టు నుంచి దిగి వచ్చాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసినది అన్నాడు. నీ ఇంట్లోకి వస్తా అన్నాడు. చేర్చుకున్నాడు. సిగ్గుపడలా, బిడేపడలా. నీ జీవితం బాగయ్యే యేసు రక్తంతో నీ హృదయం కడుక్కోమంటే సిగ్గెందుకు, బిడియం ఎందుకు? ఇది కులానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు.
నీ జీవితానికి సంబంధించింది యేసు రక్తం. నీ హృదయం శుద్ధి చేసే రక్తం ఎక్కడన్నా ఉందా? చెప్పు. ఆరాది ఎక్కడ లేదు. చెప్పే నేను కూడా పాపిష్టి మనిషినే, నా జీవితం కూడా ప్రభువుకి వేరుగా బతికిన వాడిని, పొగరగా ఒగరగా గర్వంగా అల్లరిగా ఒక మొండిగా మూర్ఖుడిగా తిరిగిన వాడిని. ఎందుకు? నా జీవితం కూడా చెడిపోయిన జీవితం. నీతిమంతుడు ఒక్కడు లేడు, నేను కూడా అనీతిమంతుడినే. అలాంటి నా బ్రతుకును ప్రభు మార్చాడు, నన్ను పడవేశాడు, పాత జీవితం నుంచి పైకి లేపాడు, నాకు క్రొత్త జీవితం ఇచ్చాడు. చావు బ్రతుకుల మధ్య ఉన్నాను, కొట్టుమెట్టాడుతున్నాను, ప్రభువా రక్షించనే మాట అనిపించాడు, నన్ను పైకి లేపాడు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు గతంలో లేని రక్షణ, గతంలో లేని శాంతి, గతంలో నేను త్రాగుతూ చండాలంగా మాట్లాడుతూ తిడుతూ కొడుతూ అబద్ధమాడుతూ మొండిగా గర్వంగా ఉన్నప్పుడు లేనటువంటి నెమ్మది నాకు తర్వాత ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే అప్పుడు ప్రభువులో లేను నేను. ఆయన రక్తంతో నా హృదయం కడగబడలా. కన్నీటి ప్రార్థన చేసుకున్నాను, నా ప్రార్థన ప్రభు విన్నాడు, నన్ను రక్షించాడు. జీవితం బాగైపోయింది. నన్ను బట్టి అయితే కాదు, యేసు భార్యను బట్టే, ఆయన శిలువలో కార్చిన రక్తాన్ని బట్టే, ఆయన ప్రేమ త్యాగాన్ని బట్టే. అలా ఎంతోమంది తెలుసుకుంటున్నారు, హృదయం శుద్ధి చేసుకుంటున్నారు. యేసు రక్తంతో నా జీవితంలోకి రా ప్రభు అని. నువ్వెందుకు ఆగుతావు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ అమ్మాయ్యా, ప్రియ దుష్మాన్పేట గ్రామస్తులారా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం హృదయం శుద్ధి లేకుండా బ్రతుకుతావు? ఎంతకాలం యేసు పాట పాడుతూ హృదయం శుద్ధి లేకుండా జీవిస్తావు? ఎంతకాలం బైబిల్ పట్టుకొని కూడా పాపం చేస్తావు? హృదయంలో ప్రభు రక్తంతో శుద్ధి చేసుకునే మనసు, మారు మనసు పొందు. ప్రభు సంతోషిస్తాడు. ఆ సంతోషం నీకు సంతోషంగా మారిద్ది, తృప్తి చెందుతావు. కనుక మొట్టమొదట ఇలాంటి రక్షణను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. నీదంటూ ఒక వస్తువు ఉంటే దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించు. నీదంటూ ఒక ఆస్తి ఉంటే దాన్ని వ్యాజ్యమేస్తావు, కోర్టుకి వెళ్తావు, తెచ్చుకుంటావు, పోగొట్టుకోవు. ఇది నాకు సంబంధించిందంటే చాలు, నాకు సంబంధించిన మనిషి అంటే ప్రాకులాడతావే. నీకు సంబంధించిన రక్షణ, పరలోకం తీసుకెళ్లే రక్షణ, నరకం తప్పించే రక్షణ, ఈ భూలోకంలో వేటికన్నా ప్రాకులాడుతున్న అన్నిటికి మించిన రక్షణే. ఎందుకు ప్రాకులాడలేకపోతున్నావు? ఎంతకాలం చెప్పించుకుంటావు? ఎంతకాలం బ్రతిమలాడించుకుంటావు? ఎంతకాలం అసహించుకుంటావు? ఈ రాత్రైనా ప్రియ అమ్మాయ్య, ప్రియ తమ్ముడు, అక్క, చెల్లి, అన్న, చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభువు నా జీవితం మార్చు, నా జీవితానికి పవిత్రత కావాలి, నా హృదయంలోకి రా, నీ రక్తంతో నా హృదయం కడుగు. సారీ ప్రభువా, క్షమించయ్యా, ఇప్పటి కాలం అడగలేకపోయాను, ఇప్పటి వరకు, ఈరోజు ఈ క్షణాన్ని అడుగుతున్నాను నాయనని చిన్న ప్రార్థన తగ్గించుకొని సత్య ప్రార్థన చెయ్యి. నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉంటాడు, నీ జీవితం బాగు చేస్తాడు, నీకు శాంతి సమాధానం ఇస్తాడు. ఇది రక్షణ. ఈ మంచి రక్షణను, విలువైన రక్షణ, జీవితం శుద్ధయ్యేటటువంటి ఈ రక్షణను తృణీకరించు మాకు, వద్దన మాకు, అసహించుకో మాకు. కొంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది మనిషి జీవితం. చనిపోకముందే హృదయం శుద్ధి అవ్వాలి. కనుక రక్షించే దేవుడు నిర్లక్ష్యం చేయొద్దు. రెండవది, జక్కయ్య లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవడమే కాదు, అంటే రక్షణ పొందడమే కాదు, రెండోది ప్రభువారి మార్గములో నడుచుకుంటూ వెళ్ళాడు. ఏ మార్గములో? సత్య మార్గములో. ఒకప్పుడు జనాని ఆస్తి, జనం యొక్క ఆస్తి బిగబట్టాడు, అన్యాయంగా తీసుకున్నాడు. అక్రమ సంపాదన జక్కయ్య దగ్గర ఉందన్నమాట. దేవుని యొక్క రక్షణ పొందుకున్నాడే కాదు, దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తున్నాడు. ఎలా అంటే యేసుప్రభు వారి ఇంట్లోకి వచ్చిన తర్వాత అంటాడు యేసుప్రభు వారితో, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి మరలా ఎన్నంతలు ఇస్తానంటాడు? 4 అంతలు ఇస్తానన్నాడు. అంటే అన్యాయంగా తీసుకున్నాడని తెలుసు, ఎవరి దగ్గర లాక్కున్నాడో వాళ్ళకు కూడా తెలుసు, తీసుకున్న ఈయనకు కూడా తెలుసు. చూసారా,
చూశారండి, వింటున్నారా? చూడు, యేసు నమ్ముకోవటం వలన చూడండి ఇంకొకళ్ళకు ఉపయోగపడుతున్నాడు, అన్యాయం పోగొట్టుకున్నాడు. మరి యేసుప్రభువు వారి పేరేంటంటే న్యాయవంతుడు, సత్యవంతుడు. నేనే మార్గమును సత్యమును అన్నాడు యేసుప్రభువు వారు, జీవమును అన్నాడు. చూడండి, సత్యంలో ఉంటున్నాడు. యేసుప్రభువు లేనప్పుడు అసత్యములో బతికాం, అబద్ధాల్లో బతికాం అంటారు కదా. పాపలోకంలో ఎన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంట? 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తావా? నీకు నీ భార్య ఒక అబద్ధం చెప్పిందంటే నిద్రపట్టదు నీకు. నీ భర్త నీకు ఒక అబద్ధం చెప్పాడంటే గిలగల కొట్టుకుంటావు. 100 అబద్ధాలు ఆడి ఒక జంటను కలుపుతావా? ఎంత పాపం! అబద్ధం నరకం తీసుకెళ్ళిద్ది తెలుసా? బైబిల్లో ఉంది, ప్రకటన 21:8. నీకు అబద్ధం చేస్తే ఓర్చుకుంటావా? ఓర్చుకోలేవు. మనం ఎందుకు అబద్ధం చెప్పాలి? అట్లా ఎన్ని అబద్ధాలు చెప్పాడో నేను ఆయన విమర్శించట్లేదు, చెప్పుండొచ్చాం బహుశా, తనకంటే పై అధికారి తెలియదు నాకు. కనుక ఏమంటున్నాడు తెలుసునా? ఇప్పుడు సత్యం చెబుతున్నాడు. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నా నేను ఇచ్చేస్తా. దేవుడి దగ్గర సత్యం చెప్పాడు లేదా? అంటే దేవుని మార్గంలో నడుస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే యేసునాథుడిని హృదయంలో చేర్చుకుంటారు. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నాకు శాంతి ఇవ్వయ్యా, చచ్చిపోతే పరలోకం ఇవ్వు నాయనా అంటారు. వాళ్ళే ప్రేమించుకుంటారు, యేసయ్యని ప్రేమించరు. అంటే ఎట్లా యేసయ్యని ప్రేమించరంటే దేవుని దారిలో నడవరు వాళ్ళు. కానీ యేసయ్యని ప్రేమించే వాళ్ళు తెలుసునా, ఆయన దారిలో నడుస్తారు. సత్యం, బైబిల్ వాక్యం ప్రకారం జీవిస్తారు. అంటే బైబిల్లో ఏది ఉన్నదో అది చేస్తారు, బైబిల్లో ఏది లేదో అది చేయటానికి భయపడతారు. చేయకుండా ఉండటానికి సాహసించరు. లేనిది ఉన్నదో చేస్తారు. వాక్యం ప్రకారం జీవిస్తారు. వాక్యంలో లేకపోతే మేము చేయమండి, మాకు వద్దండి, యేసుప్రభుకి కష్టమైంది మేము చేయమండి అని చెప్తారు. అలా చేయాలంటే బైబిల్ చదవాలి. చదువు లేకపోతే బైబిల్ వినాలి, చదివించుకోవాలి, చదవాలి. చూసావా? అప్పుడు సత్యం అర్థమైంది. ప్రభువారిని చదివాడు అక్కడ. ఎవరు? యేసు ప్రభువారిని చదివాడు జక్కయ్య. జక్కయ్యకి ఏది ఇష్టమో దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడికి ఏది ఇష్టమో జక్కయ్యకి కూడా మారిపోయాడు. నా దేవుడికి ఇష్టం లేదు, నాకెందుకు? ఏం చేశాడు అక్కడిక అనుకొని, నేను తీసుకున్నది మళ్ళీ ఇచ్చేస్తానయ్యా, అది దేవునికి ఇష్టం. జక్కయ్య దేవుని చదువుతున్నాడు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యం దేవుడే ఉండును. వాక్యమైన దేవుని చదువుతున్నాడు అక్కడ. సత్యాన్వేషణలోకి వెళ్ళాలి, సత్యం నుంచి ఇంకా అన్వేషిస్తూ ఉండాలి. కనుక జక్కయ్య దేవుని మార్గములో నడుస్తున్నాడు. అది మొదట రక్షణ పొందాడు దేవుని ద్వారా. రెండోది ఆయన మార్గంలో నడుచుకోవాలి. రక్షణ పొందుతా కానీ, పరలోకి వస్తా కానీ, నీ దారిలో నేను నడవనయ్యా అనకూడదు. ఆయన దారిలో నడవకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, మళ్ళీ పక్కకు పోతాం. ఏంటి ఉపయోగం? పుట్టిన పిల్లవాడికి పాలు లేకపోతే ఏమవుతాడు చెప్పండి? నష్టపోతాడు, అసలు లేకపోతే చచ్చిపోతాడు. కనుక ఆయన సత్య మార్గములో నడిచాడు జక్కయ్య. యేసయ్య రక్తంతో కడగబడ్డాడు, రక్షించబడ్డాడు, ఆయన మార్గం నడిచాడు. మూడోది నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో 4 అంతలు అన్నాడు. ఓకే, నా ఆస్తిలో మళ్ళీ అన్నాడు బేదలకు సగం నా ఆస్తిలో అమ్మిచ్చేస్తానన్నాడు. అంటే ఏంటి? దేవునిని ఘనపరిచినాడు. బేదను కనికరిస్తే దేవుని ఏం చేసినట్టు? సామెతల్లో ఉంది మాట. బేదను కనికరిస్తే దేవునిని, గిద్యోను ఏం చేసినట్టు? దేవుణ్ణి ఘనపరిచినట్టు, ఆరాధించినట్టు. బేదవారు ఉన్నారు, నా తినే దాంట్లో కొంచెం పెడతాననుకుంటే వాళ్ళ దగ్గర లేదు. అది దేవునికి ఘనత, దేవునికి ఆరాధన వెళ్ళిద్ది మన నుంచి, దేవునికి పూజ చేరిద్ది మన నుంచి. అయ్యో వాళ్ళకి వస్త్రాలు లేవే, చిరిగిపోయి ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. చిరిగిన వాళ్ళని మన ఇంటికి వస్తే మన అన్న, మన చెల్లి, మన తమ్ముడు, కాకపోతే మన తోటి ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, ప్రభుని ఎరిగిన వారు, వాళ్ళని అట్లా మనం పంపించవచ్చా? చిరిగింది, వద్దు, ఈ షర్టు తీసుకో, ఇదిగో
ఈ బిట్టు తీసుకో, కుట్టించుకో, లేకపోతే ఈ ప్యాంట్ వేసుకో, లేకపోతే కుట్టించుకో, లేకపోతే ఇంకోటి ఆడవాళ్ళ బట్టలు కానీ, తినే తిండి కానీ, వస్త్రం కానీ, ఓ 10 రూపాయలు డబ్బులు కానీ వాళ్ళ దగ్గర లేవు, నీ దగ్గర ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు నీకు. బేదవారు ఏం చేయాలి? మనం మాటలు కాదు, ఏం చేయాలి చెప్పు? చెయ్యాలి. మన ఇంటికే కాదు, క్యారీ బ్యాగులు, బిస్కెట్ ప్యాకెట్లు, మామిడికాయలు, జాంకాయలు, ఇంకో కాయలు తినే ఆరోగ్యం, పలానా పండు ఆరోగ్యం అంట కొత్తగా వచ్చిందంటే తీసుకొని తినాల్సిందే. మంచిదే తిను. ఎదుటి వాళ్ళ యొక్క బేదవారి యొక్క కడుపు కూడా చూడంటాడు దేవుడు. కనుక మూడోది, జక్కయ్య తన ఆస్తిలో ఎవరికి ఇచ్చాడంట? బన్మి వాళ్ళ అన్నదమ్ములకి ఇచ్చాడా? అక్క చెల్లెళ్ళకి ఇచ్చాడనుందా? సగం అమ్మి బ్యాంకులో వేసుకుని ఉందా? లేదు, సగం ఆస్తి అంట అమ్మి బేదలకు ఇచ్చాడంట. బా చూడు, దేవుడిని గణపరిచిన వాడు దేవుడు ఏం చేస్తాడు? నేను అనుకుంటున్నాను జక్కయ్య చాలా ఆస్తి వచ్చి ఉంటుంది. ఎందుకు? వెదజల్లి అభివృద్ధి పొందిన వారికి కలరు. కొంతమంది మేము బేదలం, వ్యాన్కి డబ్బులు లేము, ఛార్జీలు పెట్టుకో ఎంతమంది ఉంటారు. ఆ చెయ్యి ఎట్టానే పోతుంటుంది. నిజం కాదు. నీ దగ్గర 10 ఉన్నాయి, రూపాయి లేని వాళ్ళు ఉన్నారు, రూపాయి ఇచ్చేస్తే అంతే. కొంతమంది లెక్కలు కడతారు, ఆయిల్ లెక్కలు, ఇంకోటి డుగ్గు బండి లెక్కలు కూడా, లేకపోతే స్టీరింగ్ లెక్కలు. సీట్లో కూర్చుంటే కట్టకూడదా ఏంది? విశ్వాసులా లేకపోతే మనం ఏమన్నా డ్రైవర్లమా? ఆలోచన ఉండాలి. లేదు, ఏం చేయాలి? అప్పుడు ఆ కోవలో వాళ్ళు ఉన్నారు, మనం ఏం చేయాలా? బ్రదర్ ఏం కాదు, నువ్వు అట్లా అనుకోవచ్చు, నీకేం జరగదు, మంచి జరిగిద్ది, నీ దగ్గర డబ్బులు అని బాధపడ మాకు, దేవుడు ఉన్నాడులే అని చెప్పాలి. జేబు ఖాళీగా ఉంది, ఉంచుకో చేతిలో, నలుగురు ఉంటారు కదా, నలుగురిలో నీ దగ్గర పెట్టుకొని ఒక 50 రూపాయలు జేబులో పెట్టు. వాళ్ళకి ఏమైంది? పెట్టకూడదా? పెట్టకూడదు. అది ఎట్ట పెడతాం ఏమైద్దో దేవుడు తెలుసు. జాగ్రత్త. కనుక బేదలు ఉంటే విశ్వాసులు ఏం చేయాలి? ఎల్లకాలం ఒకే పోకూడదు అన్నగారా, దానిలో అన్నగారా ఏం చేయాలా? లేవు అంటే లేనట్టే ఉంటుంది. ఇక మనకి ఎటువంటి చేయాలి చెప్పు? ఏం చేయాలి? సంపదను మనం సృష్టించలేము. ఎవరు సృష్టిస్తారు? బైబిల్లో ఉంది. సామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరన్నది. వెదజల్లి అభివృద్ధి పొంది పిచ్చాటికి ఎదజల్లమని కాదు, బేదలు. చూడు, మనకు ఆ స్థితి రాదు అనుకో, ఇంకా అది అట్టా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మొక్క ఉందని నీళ్ళు పోయకుండా ఎట్ట పెరిగిద్ది చెప్పు? తీతు ఎట్ట పెరిగిద్ది చెప్పండి బ్రదర్స్? పేర్లు ఎందుకులే, మళ్ళీ కోప్పడతారే, బాధ వేసిద్దాం. మొక్క ఉంది, నీళ్లు పోయారు, మొక్క ఎట్ట పెరిగిద్ది? అసలు పెరగదు. ఆ మొక్క అంతే ఉంటుంది. అవసరమైతే గిడసబారిపోయిద్ది, ఆ మొక్క ఎండిపోయింది. అట్లా చేయకూడదు. సేవ చేసి నువ్వు కానీ, నా భార్య చెప్పి నేను ఎవరికి 10 మందికి ఇవ్వద్దు, ఒకరికి ఇవ్వసరలా, ఏం కాదు. ఎవరో చూస్తున్నారనిగా చూడలేదని కాదు, ఎవరైనా చూసినావు చూడపోయినావు, సిద్ధాంతం పెట్ట మాకు. చేస్తుంటే ఎవరు చూడకూడదని 10 మంది ఉన్నారని, ఎక్కడ పోయినా 10 మంది ఉంటున్నారు, ఇలేకపోతున్నాను మాకు. వాళ్ళు చూస్తారు చూడరు తర్వాత సంగతి, నేను దేవుడు చూస్తుంటాడు తెలుసా. బేదలు దేని లెక్క దాంది, చూసుకుంటూ ఇచ్చేది బైబిల్, దేవుని స్తోత్రం. కనుక బేదలను మనం కనికరిస్తే, ఎవరిని గౌరవించినట్టు, ఎవరిని గణపరిచినట్టు చేయాలక్క, చేసుకోవాలి. పిల్లలు కూడా చెప్పుకోవాలి. మన ఇంట్లోకే కాదు, లగ్జరీ మెయింటెనెన్స్ తెలుసా, కనిపెట్టాలి వాళ్ళని. సంఘాల్లో కానీ, మన ఇళ్ళ పక్కన కానీ, ఇంటి ముందు వాళ్ళు కానీ, మన బజార్లో వాళ్ళు కానీ ఉన్నారు, ఏం కాదు. మనం దినం తిని మిగిలిద్ది, కుడితొట్లు వేసుకుంటే బాగుంటుందా అది? కనుక మూడోది ఇది, రక్షించబడ్డాడు జక్కయ్య, నువ్వు కూడా రక్షించబడాలా నిక్షేమం. అందుకే చెప్తున్నాం, ఇది బుర్రకథ కాదు, ఈ సత్యం. రెండోది, ఆయన మార్గములో మనం, ఆయన వాక్య మార్గంలో మనం నడవాలి. ఆయన చూడగానే మార్పు వచ్చేసింది జక్కయ్యకు. మూడోది మర్చిపోయా, మూడోది చేస్తున్నామంట. అందుకే ముళ్ళు మీద ముళ్ళే ఇట్టా చపాతీలాగా ఉంటుందేమో, చూస్తున్నాకు వచ్చిన దగ్గర నుంచి. ఉన్నారు ఏం చేస్తాం, మళ్ళీ ఒకళ్ళు చెప్పుకున్నాను, తిట్టుకుంటారు, తిట్టుకున్నారు. అన్నమాట చెప్పాలి, మీ డెవలప్మెంట్ కోసం చెప్తామండి మేము.
మీరు డెవలప్ అవ్వాలి ఆత్మీయంగా, భౌతికంగా కూడా. క్రైస్తవుడు అంటే ఎట్టుందో అన్ని విషయాలు కనపడాలి, కనిపింపజేస్తాడు దేవుడు. ఎందుకు ఎప్పుడు ఎట్టుంటారంటే ఏదో తేడా ఉంటుంది అనుకుంటారు. దేవుడు తెలుసు, మనకు అర్థం కాకపోయింది పూర్తిగా. అరే చేయరా, ఏడుంది, ఎందుకు ఉంటుంది? గోర్లు ఉంటాయంట కాదు. ఏమనుకుంటున్నావు? సీరియస్ మెయింటెనెన్సా? సిగ్గేట్లా? దేవుడి మనసు నీకు ఉండొద్దు? క్రీస్తుని కలిగిన మనసు ఉండాలి లేదా? మరి ఏమనుకుంటున్నావేంటి క్రైస్తవ్యం అంటే? కలిసాం, క్రైస్తవులు అంటారు, ఎడమొహం పెడమొహం. వీళ్ళు ఏం మారుతారంటే మారుతారు. దేవుడు పెడతాడు, మారేటట్టే చేస్తాడు, ఇచ్చేటట్టే చేస్తాడు. భేదాలను కనికరి ఎట్టా ఆయన కదిలిస్తే కదులుతారు. అది కదిలించలా జక్కని పాపిష్టి అన్నారే, మారలా మారుతాడు. కానీ బాధ ఉంటుంది. కనుక మూడో విషయము ఏంటి? భేదను కనికరించేవాడయ్యాడు. అంటే ప్రభువుని ఆరాధించే భక్తుడు, క్రియలో ఆరాధిస్తున్నాడు. మూడోది. నాలుగోది, ఇప్పుడు అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకొచ్చాడో 400 ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు? సుసన్న అక్క నువ్వు, ఎస్తేర్ అక్క నువ్వు, కొర్నేలన్నా నువ్వు, ఇస్సాకన్నా నువ్వు, ఎంతమందికి అంత తీసుకొచ్చుకున్నాడు. వెనకాళ్ళ పేర్లు కూడా సరే ఓకే ఇచ్చాట్లు, ఓకే మీ పేర్లు కూడా అనుకో ఇచ్చాడు. అభిషేక్ నీకు కూడా తీసుకో. ఇప్పుడు ఇస్తుంటే ఎట్టుంటే వీళ్ళ మొఖాలు చెప్పండి. 1కి 4 ఇస్తున్నాడు. 5 రూపాయలు తీసుకున్నాడు, చెప్తున్న ఎగ్జామ్. 20 రూపాయలు ఇస్తున్నాడు. ఎట్లా ఉంటుంది? 20 రూపాయలు ఇస్తున్నాడు, 5 రూపాయలు తీసుకున్న వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది తీతు? ఆశ్చర్యపోయి చూస్తారు, ఏంటి ఈ వ్యక్తి 5 రూపాయలు నా దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు, 20 రూపాయలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఏంటి అసలు కథ? ఏంటి మనిషి అంటే? ఏంటి కథ? ఏం జరిగింది? ఎక్కడ పోవాలి ఇప్పుడు ఈ విషయం? 20 రూపాయలు ఎట్లా ఇవ్వగలుగుతున్నాడు ఈ మనిషి 5 రూపాయలకు? 5 రూపాయలు ఇస్తే సరిపోయేది. నా దగ్గర తీసుకొని అన్యాయంగా తీసుకుంది. 20 ఇస్తాడేంది? ఏం జరిగిందంటే దీని అర్థం ఏంటి? యేసు ప్రభు మార్చాడు ఈ వ్యక్తిని, కనుకనే ఈ వ్యక్తి ఇట్లా చేస్తున్నాడు. ఇంత దాతృత్వం వచ్చేసింది ఈ వ్యక్తిలో. ఇంతకీ ఈ వ్యక్తి మారడానికి కారకులు ఎవరు? యేసు స్వామి. నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుంటాను. యేసు ప్రభు జీవితాలు మారుస్తాడా? ఆయన శాంతి కలిగిన వాళ్ళకి చేస్తాడా? ఇలా దేవుణ్ణి నమ్ముకుంటే ఇతరులతో కూడా మంచిగా ఉంటారా? అమ్మా ఈ దేవుడు నాకు కావాలని ఎంతమంది మారారో. జక్కయ్య కాలంలో జక్కయ్య అప్పు తీరుస్తూ ఉంటే అన్యాయంగా, అప్పు కూడా కాదు, అన్యాయం చేసిన వాళ్ళ దగ్గర తీసుకుంది, మళ్ళీ అన్యాయం తీసుకుంది, 400 ఇస్తుంటే అవనే ఉంటారా కాదంటారు? తేజ చెప్పు. అమ్మో ఈ దేవుడు మామూలు దేవుడు కాదు, జక్కయ్యను మార్చి పడేశాడు. మంచి దేవుడు అని చెప్పేసి ఈయన తీసుకెళ్ళి ఇస్తుంటే, అన్యాయంగా తీసుకున్న దాన్ని కలిపి అదనంగా ఇస్తుంటే ఎంతమంది యేసుప్రభు వారి యొక్క మంచితనం గుర్తుపట్టి ప్రభువుని నమ్ముకున్నారు ఆ దినాల్లో. కనుక 4వ విషయము ఏంటి? 4వ విషయము చెప్పండి. సువార్త చెప్పాడు. అది తెలుసా? తన జీవితం సాక్ష్యం బయటకు వచ్చేసింది. దేవుని పేరు తీసుకొచ్చాడు అన్నమాట. దేవునికి నేను మారడానికి కారణం దేవుడు. నేను ఒకంతకు 400 ఇవ్వడానికి కారణం ఎవరు? దేవుడు. తెలుసా? మన బాప్టిజాలు ఇప్పుడు చెబుతారు, అప్పు ఉంటేనేమంటారు? అప్పు ఉందా? ఉంది, తొందరలో తీర్చుకో, అప్పు ఎగ్గొట్ట మాకంటారు. ఎందుకు? సాక్ష్యం ఉండదు. ఈయనైతే ఏం చేశాడు? అన్యాయంగా తీసుకున్నదే 400 ఇచ్చేసాడు. చూడు, కనుక దేవుని సాక్షిగా బ్రతికాడు. అంటే దేవుని పేరు తీసుకొచ్చాడు అనమాట. యేసుప్రభు వారి పేరు తెచ్చాడు. చివరిది 5వది, దేవుడు ఎలా మార్చాడు వ్యక్తిని తెలుసునా? 5వది దేవుడు చాలనుకున్నాడు అంతే. అర్థమవుతుందా? అంటే తను ఉన్నదాంతో తృప్తిగా బతికాడు. ఏదేంతో రాదని చెప్పలా, తనకు ఆస్తి ఇంకా రాలేదని చెప్పట్లా, తృప్తి కలిగిన జీవితం జీవించాడు ప్రభువుతో. సగమైన పేదలకి ఇస్తానన్నాడు. ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటానో దానికి కలిపి 400 ఇస్తానన్నాడు. మరి ఇంక మిగిలేది ఏంది దానిలో? ఏం మిగిలిద్ది మనకైతే? పిల్లలు ఏంది, భార్య ఏంది? బేదవాడు అయిపోయాడా జక్కయ్య? అయిపోయాడా? తృప్తి కలిగిన జీవితం జీవించాడు. 5వది. ఈ 5 అనుభవాలు ఏ మానవుడికి ఉండవో వాళ్ళు ప్రభువుకు సంబంధించిన వాళ్ళు కాదు.
వాళ్ళు ప్రభువుకు దూరమైనటువంటి వాళ్ళు. ఎన్ని మాకు చాలా దగ్గరగా ఉన్నాయంటే అవన్నీ పోగొట్టుకుంటారు, ఒకనాడు నరకంలో పడతారు. ఎందుకు? పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమవుతాయి. సృష్టి అంతా లయమయ్యే టైం ముందు వచ్చింది. అన్ని నాయి అందరు నా వాళ్ళు అనుకొని ఇప్పుడు చెప్పే 5టికి దూరం అయ్యారంటే అందరిని పోగొట్టుకుంటారు. చివరికి దేవుడిచ్చే 5 దూరం అయితే ఏమవుతారంటే నష్టపోతారు, నరకం పోతారు. నరకం ఏ ఒక్కళ్ళు పోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక జక్కయ్య పొందుకున్న 5 ఈరోజు అందరికి ఉండాలి. మేం పొందుకున్నాం, మీరు కూడా పొందుకోవాలి. చెప్తారా 5 విషయాలు? నిర్లక్ష్యం చేయనటువంటి చేయకూడని ఏంటది? మొట్టమొదటిది రక్షణ పొందుకున్నాడు. రెండోది దేవుణ్ణి ఏం చేశాడు? ఘనపరిచాడు, బేదని కనికరించి. మూడోది దేవుని యొక్క మార్గములో నడిచాడు, దేవుని సత్యంలో ఉన్నాడనమాట. దేవుని అసత్యం నుంచి అసత్యం నుంచి బయటకు వచ్చి దేవుని సత్యంలో ఉన్నాడు. నాలుగోది స్వార్థ, దేవుని పేరు తీసుకొచ్చాడనమాట. ఐదోది చివరిది తన జీవితం ఎట్టుంది? క్లోజ్. ఎట్లా ఉంది? తృప్తిగా జీవించాడు, అంతే. బ్రతుకులో తృప్తి లేనిది యేసు హృదయం లేకపోతేనే. తృప్తిగా బ్రతుకుతున్నాడు, తృప్తిగా బతికాడు జక్కయ్య. ఈ అనుభవాలు అందరికీ ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరైనా కానీ ప్రభుని హృదయంలో చేర్చుకో, 5 అనుభవాలు పొందుకో. ప్రభు కొద్ది మాటలను దీవించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాం.